ఎవరవసరం లేదు, ఎవరవసరం ఉండదు అనుకొని మనకి మనం స్వయంగా ఏమైనా చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలా చేయాలి కూడా. ఆ ధైర్యం అనేది కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపించే క్షణాలు కూడా ఉంటాయి కదా. అలా ఉండి మనతో మాట్లాడుతూ మనకి ధైర్యం చెప్తూ అదొక ఫీలింగ్ అంతే. మళ్ళీ నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను అలా ఉండేదాన్ని కాదు, లేకపోతే నేను అలా ఉండేవాడిని కాదు, నీ వల్లే ఇదంతా జరిగింది అని అన్నప్పుడు చీతు అని చిత్కారం చేసిన వాళ్ళే అలా మాట్లాడినప్పుడు అసలు ఆ టైంలో ఎవరినైతే మనం అలా అభ్యర్థిస్తామో అడుక్కుంటామో వాళ్ళకి ఎంత పొగరు ఉండాలి, అసలు వాళ్ళకి ఎంత ఉండాలి చెప్పండి, ఆలోచించండి. ఇవన్నీ మనం ఏం ఆలోచించం. మనకేం నచ్చితే మనం అంతే, మనకేం చేయాలనిపిస్తే అంతే, అలాగే ఉంటాం అందరం. తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు ఒక కథ మనకి ఖచ్చితంగా నేర్పించాల్సింది నేర్పిస్తుంది కదా. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, కమెంట్ చేస్తున్న వాళ్ళకి ఒక మాట చెప్పనా, అందరికీ ప్రతి ఒక్కరికి స్వార్థం, ఎంతో కొంత పొగరు ఇలాంటివి ఉండాలి, ఉంటాయి, మంచిదే. ఎవరు అవసరం లేదు, మనకి మనకి నచ్చింది చేసుకుందాం, స్వయంగా చేసుకుందాం, అందులో ఉండే ఆనందం వేరు అన్న ఆలోచన మనందరికీ ఉంటుంది. కానీ ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి అవసరం అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది అన్న ఆలోచన మనందరిలో ఉండాలి కదా. అయితే ఏంటంటే పలుకి బంగారంగా నేను తీసుకొస్తున్న కథలన్నీ అక్కడ ఇక్కడ చదివినవి, వాళ్ళు వీళ్ళు పంపించినవి, నేను చెప్తే బాగుండు అని, అలాగే నేను చెప్పిన తర్వాత బాగున్నాయి అని చెప్తున్నారు చూడండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొన్ని నేను చదివినప్పుడు అనిపిస్తూ ఉంటాయి, ఇవి నలుగురికి చేరితే బాగుంటాయి కదా, నలుగురు వింటే బాగుంటాయి కదా అని. అలాంటప్పుడు నాకు వీడియోస్ చేద్దాము పలుకే బంగారంగా, మరో నలుగురికి చేరవేద్దాం, పిల్లలకి కథల్లా చేరుతాయి, పెద్దవాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్తారు అన్న ఆలోచనే ఈ పలుకే బంగారం. అయితే ఇవాళ పలుకే బంగారంగా ఒక మంచి కథ చెప్తున్నాను. అయితే ఆ కథని ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేస్తాను. వింటారా? కథ వింటారా? కోడి కథ ఒకటుంది, విన్నారంటే అందులో నీతి ఉంది. ప్రతి కథలో నీతి ఉంటుంది. కథ కంచికి చేరిన ఎంతో కొంత మనకి ఏదో నేర్పించే వెళ్తుంది. అయితే ఈ కథ కూడా మనకి మంచి మెసేజ్ చేరవేస్తుంది. అది మనం తెలుసుకొని ముందుకు నడిస్తే జీవితంలో నిజంగా మనకి హెల్ప్ అవుతుందన్న నమ్మకం మాత్రం నాకుంది. మరి కథ చెప్పేనా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక బాతు, ఒక చిన్ని కోడిపిల్ల. బాతు చెరువులో తన పాటికి తన జీవితం సాగిస్తూ ఉండేది. ఈ కోడిపిల్ల ఊర్లో అంతా తిరుగుతూ బుజ్జిగా ముద్దుగా ఉండేది. ఏదో తన సందడి తను చేస్తూ ఉండేది. ఒకరోజు ఈ కోడిపిల్ల ఆ చెరువు దగ్గరికి వస్తుంది. ఆ చెరువు గట్టున తన పాటికి తను ఆడుకుంటూ ఉంటుంది. ఈ కోడిపిల్లని బాతు చూస్తుంది. చూసి అరే భలే ఉందే, ముద్దుగా ఉంది బుజ్జి కోడిపిల్ల అని చెప్పేసి అలా ఒడ్డుకొచ్చేసి, హే కోడిపిల్ల నువ్వు నాతో స్నేహం చేస్తావా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం అంటుంది. అప్పుడు ఈ బుజ్జి కోడిపిల్ల, దానికి విపరీతమైన పొగరండి బాబు, నేనా నీతో స్నేహమా, నోవే అంటుంది. ఉంటుందిలేండి కొంతమందికి అసలు పొగరు, మాకు నీతో ఏంటి అన్న బిల్డప్ చాలా ఇస్తారు. పాపం మళ్ళీ ఒకసారి అడుగుతుంది బాతు, ఏమవుతుంది నాతో స్నేహం చేయడానికి, బోల్డ్ అన్న ఆటలాడుకోవచ్చు, నేను నిన్ను చెరువులోకి తీసుకెళ్తాను, నా మీద ఎక్కించుకొని విహారయాత్ర చేయించవచ్చు, ఇలా బోల్డ్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ కోడిపిల్ల ఈ చెవిలో ఆ చెవిలో వదిలేసి నీతో నాకేంటి అన్నట్టుగా దాని పాటికి అది ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా బాత చేసేదేం లేక నీళ్ళలోకి దిగుతుంది. కానీ ఆ ఒడ్డు చివరే అక్కడే తన పాటికి తను ఆడుకుంటూ ఉంటుంది. తన పాటికి తను అలా మంచి మంచి పాటలు పాడుకుంటూ ఉంటుందిలేండి. ఏవో ఒకటి, ప్రణయమా మరుమల్లె పూల తోటలో గుమగుమ, ఇలాంటి పాటలన్నీ. అంటే బాతో ఆడుకుంటుంది పాడుకుంటుంది అని చెప్తున్నాను నేను, పాటలేండి. సో అలా మొత్తానికి బాతు ఇటు కోడిపిల్ల పాటికి కోడిపిల్ల ఆడుకుంటూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే అప్పుడే అదన్నమాట, మనకి ఎవ్వరు అవసరం రాదు అనుకున్నప్పుడు మనకి ప్రమాదం పొంచి ఉంటుంది. అది ఒక జిత్తులు మారి నక్క దూరం నుంచి చూస్తుంది. భలే ముద్దుగా ఉంది కోడిపిల్ల, అలా దూకేసి చటక్కని దీన్ని పట్టేసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అని అక్కడ స్కెచ్ గీస్తుంది. సడన్గా ఈ కోడిపిల్ల ఆ నక్కను చూసింది. ఇంకేముంది, భయం వచ్చేసింది. చిన్ని ప్రాణం ఎంత దూరం వెళ్ళగలదు, నక్క అలా ఒక్క దూకుడు దూకి పట్టేసుకుందంటే అయిపోయి ప్రాణం పాయ్.
అర్థమైపోయింది. ఏం చేయాలి, భయపడుతూ అటు ఇటు చూసింది. దానికి ఏం అర్థం కావట్లా. ఇది గమనిస్తున్న బాతు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి, బుజ్జికొడి పిల్ల వెంటనే నా వీపు మీద ఎక్కు, నువ్వు ప్రాణాన్ని కాపాడుకోవచ్చు, మనం చెరువులోకి వెళ్దాం అంటది. ఏం చేస్తుంది, అంతకుముందు నోవే అన్న మనిషే ఇక నువ్వే నాకు దిక్కు, అదే మనవే అనుకుంటూ గబుక్కున దూకేసి బాతు వీపునెక్కేసింది. ఏముంది, బాతేమో చెరువులోకి వెళ్ళిపోయింది. ఈలోపు నక్కు వచ్చేసేసి ఎప్పుడైనా బయటికి రాకపోతుందా అని అలా ఎదురు చూస్తుంది. చాలాసేపు చూసింది. ఇక అర్థమైపోయింది, బాతు కోడిపిల్లని ఇక్కడికి తీసుకొచ్చి అంత తొందరగా వదలదు, కోడిపిల్లని రక్షించడానికే బాతుందనేది అర్థమైపోయి నక్క ఎదురు చూసి ఇంకెక్కడైనా దొరక్కపోతుందా తనకు ఆహారం అని చెప్పేసి నక్క వెళ్ళిపోతుంది. బాతు తీసుకొచ్చి కోడిపిల్లని ఒడ్డుకు చేరుస్తుంది. చేర్చిన తర్వాత ఈ కోడిపిల్లకి అర్థమవుతుంది, నేను తప్పు చేశాను కదా, అంత పొగరుగా ప్రవర్తించాను, కానీ నా ప్రాణాన్ని కాపాడింది ఎవరు, తన స్నేహమే కదా, తను స్నేహం చేయాలన్న ఆలోచనే కదా అని అనిపించి, సారీ నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా మాట్లాడాను కాబట్టి నన్ను క్షమించు అని అనేస్తుంది. ఇంకేముంది, సరేలే మన మధ్య క్షమాపణలు ఎందుకు, ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చేసేయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు చెరువులో విహారయాత్ర చేయిస్తాను, నాతో పాటు ఆడుకోవచ్చు, మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందామని చెప్పి బాతు చెప్తుంది. అదన్నమాట కథ కంచికి మనం ఇంటికి. నేను బాతు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ డ్రెస్ నాకు పెట్టారు, అదే బాతు పెట్టింది. ఇలాగే చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా నానమ్మ, అమ్మ ఇలాగే కథలు చెప్పేవాళ్ళు. కథంతా అయిన తర్వాత కథ కంచికి మనం ఇంటికి, ఇదో వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఈ చీర పెట్టిందని ఏ చీర కట్టుకుంటే మేము నమ్మేసేవాళ్ళం కూడా. మొత్తానికి అలా కథ కంచికి చేరింది. ఈ కథలో నీతి ఏంటి, ఎంత ఉన్నా కూడా మన దగ్గర మనకంటూ మనసులో ఏమైనా చెప్పుకోవాలంటే ఒకరు ఉండాలి. ఎంత ఉన్నా కూడా మనమంటూ ఏమైనా చెయ్యాలి, ఎవరైనా తోడుంటే బాగుండు అని అనిపించినప్పుడు ఒకరు కావాలి. మనకంటూ సంతోషం వచ్చినప్పుడు మనలో మనం ఎంత సంతోషపడ్డా ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఒకరు ఉంటే బాగుండు అనిపించినప్పుడు కావాలిగా. ఇక బోల్డంత దుఃఖం ఉంది, ఎంత ఏడ్చినా పోవట్లేదు, కానీ ఎవరి భుజమైనా ఉంటే బాగుండు అలా తలవాల్చి మనసులో బాధంతా చెప్పుకోవాలి అని అనిపించినప్పుడు ఒకరు కావాలి. నాకెందుకు అనుకుంటే అలాగే ఉంటా, కానీ నాతో పాటు నలుగురు అని నలుగురితో సాగితే మాత్రం మనసు నిండా సంతోషం, అలాగే కష్ట సుఖాల్లో వాళ్ళు తోడుగా ఉంటారన్న ఒక నమ్మకం. అది ప్రతి మనిషికి కావాలి అనుకుంటాం. ఎవ్వరు అవసరం లేదు, నేను ఒక్కడనే చాలు, నాకు ఒక్కదానికి నేను ఉండగలను అని అనుకుంటాం. కానీ ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఎలాగో ఒకలా ఎవరో అవసరం మనకి వచ్చి తీరుతుంది. కాబట్టి నాకెందుకు అని పొగరుగా ఉండే బదులు నలుగురితో చక్కగా ఉన్నాం అనుకోండి, ఏమో అవసరం వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు, కానీ అవసరం లేకున్నా ఒక స్నేహం ఉంటుంది కదా, ఒక బంధం ఉంటుంది కదా అని ముందుకెళ్తే ఎంత బాగుంటుంది. అదన్నమాట చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ ఇంకో నలుగురికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మంచి మాటలు, మంచి కథలు, తర్వాత మంచి అనేది నలుగురికి చేరాలి, ఆ నలుగురి నుంచి మరో నలుగురు వినాలి. ఇదే నేను కోరుకునే మాట. అలాగే పిల్లల్లో ఇలాంటి ఇప్పుడు ఎవరు చెప్తున్నారో చెప్పట్లేదో నాకు తెలీదు, మోరల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. మరీ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి కథ చెప్తేనే పడుకుంటారు. బట్ తర్వాత అయినా సరే పెద్దగా అవుతున్నా కూడా మీరు వాళ్ళతో ప్రయాణిస్తున్నప్పుడు, వాళ్ళు ఏమైనా మీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కాసేపు అలా ప్రతిరోజు పిల్లలకు కాస్త టైం ఇచ్చి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్టోరీస్ లేదా ఇలాంటి మోరల్ అందులో ఉన్న నీతైన పిల్లలతో మనం షేర్ చేసుకుంటూ ఉంటే పిల్లలు మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవాళ రేపు అందరూ ఫోన్లలోనే ఉంటున్నారు. ఆ ఫోన్ పక్కకి 5 నిమిషాలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతాయన్న నమ్మకం మాత్రం నాకుంది. అలాగే మీరు కూడా మంచి మంచి మాటలు వినండి, మంచి మంచి మాటలు మీ పిల్లలతో చెప్పండి. అదే నేను కోరుకునేది. సరే, ఎనీవే, ఒకవేళ మీకు ఇలాంటి కథలు ఏమైనా ఉన్నాయి, నేను చెప్తే బాగుంటుంది అని అనిపిస్తే మాత్రం ప్రేమతో మీ ప్రణవి@gmail.comకి నాకు పంపించండి. కింద డిస్ప్లే అవుతుంది నా మెయిల్ ఐడి, ప్రేమతో మీ ప్రణవి@gmail.com, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఇస్తాను నా మెయిల్ ఐడిని. సరే, మరి ఇప్పటికుంటాను, మళ్ళీ వస్తాను ప్రేమగా మీ ప్రణతిగా ఒక మంచి కథతో, మరో మంచి మాటతో. మరి అప్పటిదాకా ఎప్పుడూ కోరుకునే మాట, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. వీలైతే చేతనైన సహాయం ఏదైనా సరే నలుగురికి తోడుగా ఉండటానికి ప్రయత్నించండి. ఎప్పుడు పొగరుగా ప్రవర్తించకుండా నలుగురిలో మనము ఒకళ్ళమన్న ఆలోచనతో ముందుకు సాగండి. అదే జీవితాన్ని అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని నేను పూర్తిగా నమ్మే మాట. మరి ఉంటాను. ప్రేమతో మీ ప్రణతి.